వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ రాజకీయం ఆల్రెడీ ఫ్లాష్ పాయింట్కి చేరింది. రాజకీయంగా ఒత్తిడి పెంచి వ్యవస్థల వైపు నుంచి దిగ్బంధిస్తూ జగన్ని, వైసీపీని కార్నర్ చేసేందుకు కూటమి వ్యూహాత్మకంగా అడుగేస్తోంది. ఇక మీడియాలో ప్రచారము ఎదురుదాడి అయితే సరే. వైసీపీ పరిస్థితి అయిపోయిందని, అసలు జగన్ రాజకీయ మనుగడే ఏపీ ప్రయోజనాలకు విరుద్ధం అన్నంత స్థాయిలో ప్రచారాన్ని, ఆరోపణలని కూటమి, మరీ ముఖ్యంగా టీడీపీ ఉధృతం చేసేది. అయితే మరి జనం ఏమనుకుంటున్నారు? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? జగన్ అడుగు బయట పెట్టగానే ప్రకాశం జిల్లాలో వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఏమర్థమవుతుంది? డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. అన్ని వైపుల నుంచి దిగ్బంధించాలని చూస్తున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బాహాటంగా చెప్పడాన్ని బట్టి చూస్తే ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఒత్తిడి రాజకీయ వ్యూహాలకి, మీడియా ప్రచారాలకి, మీడియాలో వినిపించే వాదనలకి మాత్రమే పరిమితమా? జనం ఎలా చూస్తున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని? కూటమి, మరీ ముఖ్యంగా టీడీపీ చేస్తున్న ఆరోపణల మీద కానీ, జరుగుతున్న పరిణామాల మీద కానీ జనం రెస్పాన్స్ ఏంటి? ఇదే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇవాళ పొగాకు రైతులకి అండగా ప్రకాశం జిల్లాలో పొదిలిలో జగన్ పర్యటనలో జనం ఉత్సాహం చూస్తే, అవునా ఏపీలో రాజకీయ రియాలిటీ ఇదా? ప్రజలు ఇంత ఉత్సాహంగా ఉన్నారా? జగన్కి మద్దతుగా ఉండటానికి, వైసీపీకి అండగా నిలవడానికి ఇంత ఉరకలేస్తూ ఉన్నారా అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎవరికైనా. ఈ దృశ్యాలు చూడండి. రోడ్లన్నీ నిండిపోయేలాగా, కిక్కిరిసిపోయేలాగా పోటెత్తిన జనసందోహం ఇదంతా. నిజానికి రాజకీయంగా డీలా పడిన తర్వాత, అన్ని వైపుల నుంచి కేసులు వచ్చి పడిన తర్వాత, విచారణలు జరుగుతూ ఉన్న తర్వాత, ఎటు చూసినా నెగిటివ్ ఆరా కమ్మేయడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఇలాంటి పబ్లిక్ రెస్పాన్స్ అనేది నిజంగా ఎవ్వరికీ ఊహకందని విషయం. పైగా ప్రకాశం జిల్లాలో వైసీపీకి చాలా గట్టి దెబ్బలే తగిలాయి. కేవలం ఈ జిల్లాలో 2 సీట్లే గెలిచింది. ఒకటి ఓపెన్ సీట్ అయితే, ఒకటి రిజర్వ్డ్ సీటు. పైగా ఇన్నాళ్లుగా పార్టీకి ఫోకల్ పాయింట్గా ఉన్న బాలినేని కూడా వదిలిపోయారు. ఇలాంటి సమయంలో ప్రకాశం లాంటి జిల్లాలో జగన్ పర్యటన అని అనగానే జనం ఈ స్థాయిలో పోటెత్తడం అనేది నిజానికి వైసీపీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు. మీడియాలో మీరు ఏమైనా చెప్పండి, రాజకీయంగా మీరు ఎన్నైనా ఎదురుదాడులు చేయండి, ఆరోపణలు గుప్పించండి, కానీ మేము మాత్రం జగన్ వైపు ఉన్నాం, వైసీపీతో ఉన్నాం అని ప్రకాశం జిల్లాలో జనం చెప్పడానికి ప్రయత్నించారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజానికి ఈ జనం మొబిలైజ్ చేస్తే వచ్చారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొబిలైజ్ చేసే నాథుడు లేడు, మొబిలైజ్ చేయాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. బహుశా ఉన్నాయి అనుకుంటే కనుక 2 పరిస్థితులు: పొగాకు రైతుల ఆందోళన, దిక్కుతోచని పరిస్థితి ఉండటము, దైన్యమైన స్థితి అనేది మొదటిదైతే, రెండోది ఏకపక్ష రాజకీయాలు చేస్తే, అదే పనిగా ముట్టడి ప్రయత్నాలు చేస్తే, ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తే కనుక ఆ ప్రయత్నాలు ఫలించకపోగా జనాన్ని ఏకం చేయడానికి అలాంటి పరిస్థితులు ఇగ్నిషన్ లాగా పనిచేస్తాయి అనే విషయాన్ని ఈ ప్రకాశం జిల్లా జన ఉత్సాహం ప్రూవ్ చేస్తున్నట్టుగా ఉంది. కూటమి ఒక కాషన్లా తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే 11 సీట్లకు పడి, రాజకీయంగా డీలా పడి, పైగా మనం ఇంత ఒత్తిడి పెట్టి ఆరోపణలు చేసి అన్ని వైపుల నుంచి దిగ్బంధించేందుకు అటెంప్ట్ చేస్తూ ఉన్నా కానీ జగన్ కోసం, వైసీపీ కోసం ఇంతమంది జనం సంవత్సరంలోనే వస్తున్నారు అని అంటే 2-3 ఏళ్లకి పరిస్థితి ఎంత ఉధృతం కావచ్చు? ఈ విషయాన్ని విజ్ఞత ఉన్న రాజకీయము, ఆలోచన ఉన్న నాయకత్వాలు ఖచ్చితంగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా రాజకీయ వ్యూహాల్ని సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత రాజకీయాలు, వెంజన్స్ అనేవి ఆ క్షణానికి మనకి ఉత్సాహాన్ని ఇవ్వచ్చేమో కానీ రాజకీయాన్ని అనూహ్యంగా మార్చడానికి, మన ప్రత్యర్థిని ఊహించనంత బలపరచడానికి కారణం కూడా అవుతాయి. ఈ విషయాన్ని తెలుసుకోవడం అనేది ఏపీ పాలిటిక్స్లో నీడ్ ఆఫ్ ద అవర్. దిస్ ఈజ్ కీటాక్స్.